హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. చాలా రోజులు అయిపోయింది కదా ఇలాంటి ఒక వ్లాగ్ మీతో షేర్ చేసి. అందుకని ఈసారి మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు చూపించాలని మేము మొన్న ఏడుపాయల జాతరకు వెళ్ళామని చెప్పాను కదా. సో ఆ జాతర ఎలా ఉంటుందో మీకు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో మీ అందరికీ కూడా తప్పకుండా వీడియో అయితే నచ్చుతుంది. ముందే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మహాశివరాత్రి నాడు మేము హైదరాబాద్ నుంచి ఏడుపాయలకైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. అయితే మేమైతే హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్ళాము. అయితే మా అత్తగారు వాళ్ళు, మా తోడుకోడలు, మా ఆడపడుచు వీళ్ళందరూ కూడా మా ఊరు నుంచి ఒక ఆటోలో వస్తున్నారనమాట. అంటే మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఒక 4-5 ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళందరూ ఒక చోట కలిసేసి వస్తున్నారనమాట. సో వాళ్ళందరూ వచ్చేలోపు మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము మా నైబర్స్ కలిసి వెళ్ళాము టెంపుల్కి. మేమైతే ఒక 3 days పాటు అక్కడే స్టే చేద్దాం అనుకున్నాము మా అత్తయ్య వాళ్ళతో పాటు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మా అత్తయ్య వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మా ఊరు నుంచి ఇట్లా ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ ఏడుపాయల జాతరకు వచ్చామంటే మినిమం ఒక 3 days అయితే ఉంటారనమాట. ఇక్కడే మంచిగా శివరాత్రి రోజు అమ్మవారి దర్శనం చేసుకొని, ఇక్కడ మనకి అమ్మవారు వచ్చేసి దుర్గా భవానీ అమ్మ అంటారనమాట. వన దుర్గా భవానీ అని కూడా అంటారు. సో ఏడుపాయలు అనమాట టెంపుల్ వచ్చేసి మనకి మెదక్ డిస్టిక్లో ఉంటుంది. మెదక్ నుంచి ఒక 5 kilometers వస్తుంది అనుకుంటా. మనకి హైదరాబాద్ నుంచి ఒక 80 kilometers వరకు వస్తుంది అనమాట. మనం జేబీఎస్ నుంచి కానీ, సిబిఎస్ నుంచి కానీ, పాటాన్చెరు నుంచి కానీ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి మనకైతే బస్ స్టేషన్స్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. జాతరకి స్పెషల్ బస్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఈజీగా మనం వెళ్ళి రావచ్చు. లైక్ మనకి ఎలాగైతే మేడారంకి జాతరకి స్పెషల్ బస్సెస్ అయితే ఉంటాయో అలాగే సేమ్ మనకి ఏడుపాయల జాతరకు కూడా స్పెషల్ బస్సెస్ అయితే వేస్తూ ఉంటారు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని మా అత్తగారు వాళ్ళు వచ్చేసరికి ఇంకా మేము వెయిట్ చేసామన్నమాట. ఈవినింగ్ అయితే వాళ్ళు వచ్చాక ప్లేస్ చూసుకొని టెంట్ కూడా మనకు రెంట్కి ఇస్తారనమాట. ఒక 2 daysకి అలాగా 3 daysకి మనకు రెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అవన్నీ మనం పే చేసుకోవాలన్నమాట. జస్ట్ రెంట్ మాత్రమే పే చేయాలి, అంటే టెంట్కి. సో వాళ్ళు ఇంకేమి ఇవ్వరు, లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏమి ఇవ్వరు. కొందరు ప్రొవైడ్ చేస్తే లైట్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు, ఫ్యాను ఇట్లాంటి ఏమి ఉండదు. మెయిన్గా ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. మహా అయితే ఒక లైట్ ఉంటుంది. మేము తీసుకునే టెంట్కి ఆ లైట్ కూడా ఇవ్వలేదు మాకు టెంట్ ఇచ్చిన అతను. ఇంకా మేమే ఛార్జింగ్ లైట్ అవి పెట్టుకొని మేనేజ్ చేసుకున్నాము. ఎట్లాగో డే అంతా టెంట్లో ఏమి ఉండం కదా, నైట్ పడుకోవడానికి మాత్రమే అని. ఇంకా శివరాత్రి రోజు ఈవినింగ్ కాబట్టి ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉన్నాము. ఫాస్టింగ్ విడిచిపెట్టాలి కాబట్టి ఈవినింగ్ అయితే అమ్మవారికి పూజ చేసేసుకొని, పూజ అయిన తర్వాత ఇలాగా ఫాస్టింగ్ అయితే విడిచిపెట్టేసామన్నమాట. తర్వాత ఫాస్టింగ్ అయిపోయాక ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అని అందరం బయలుదేరాము. అయితే దర్శనానికి మాత్రము శివరాత్రి అయిన నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తారనమాట, ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. మేము ఎలాగో టెంపుల్కి రీచ్ అయిపోయాం కాబట్టి, మేము మా నైబర్స్ కలిసి వెళ్ళాం కాబట్టి మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇంకా శివరాత్రి రోజు ఈవినింగ్ అయితే అన్నీ చూద్దాం ఒకసారి, అంతా తిరిగేసి వద్దామని చెప్పేసి అని పిల్లల్ని తీసుకొని అలా కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అని బయటకు వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తే ఈ జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇవన్నీ చిన్నప్పుడు చాలా ఎక్కాను నేను. అవన్నీ గుర్తొస్తే ఇప్పుడు అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు తెలియనప్పుడు ఎక్కాను, కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళను ఎక్కిన వాళ్ళని చూస్తేనే చాలా భయం వేసింది. అసలు ఎలా కూర్చున్నారా నాయన వీళ్ళు ఇందులో అనిపించింది. అట్లా కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ మా టెంట్ దగ్గరికి అయితే వచ్చేసి ఒక జస్ట్ 1 hour అలా పడుకున్నాం అంతే. ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే అమ్మవారి గుడి దగ్గరే మన గుండం ఉంటుందన్నమాట, షవర్స్ కూడా ఉంటాయి అక్కడే మేము అందరం స్నానాలు చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే ఎప్పుడు కూడా మా తోటికోడలు కానీ, మా ఆడపడుచు కానీ, మా అత్తయ్య వాళ్ళు వీళ్ళలాగా అమ్మవారికి ఓడిబియ్యం అయితే పోస్తూ ఉంటారు. చాలా వరకు ఓడిబియ్యం పోస్తూ ఉంటారు. సో నేను కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి పోద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు, వీళ్ళిద్దరితో మేనేజ్ చేయడం కొంచెం కష్టం కదా. అది కూడా ఏంటంటే మనం ఓడిబియ్యం కానీ, అమ్మవారికి చీర గాజులు ఇవన్నీ కూడా మన ఇంటి నుంచి తీసుకెళ్తేనే బాగుంటుంది. చాలామంది అలా తీసుకురాని వాళ్ళు అక్కడికక్కడే కొనేసుకొని ఓడిబియ్యం అయితే పోస్తున్నారు అమ్మవారికి. జస్ట్ ఒక 250 rupeesకి ఏమో బియ్యం, చీర ఇలా అన్నీ సెట్ ఇస్తున్నారనమాట. నాకెందుకో అంత కరెక్ట్ కాదు అనిపించింది. సరే ఎలాగో మనం ఒడిబియ్యం అలా పొయ్యాలి అనుకున్నప్పుడు మనం ఇంటి నుంచే తీసుకెళ్తే బాగుంటుంది కదా అనిపించింది. ఎలాగో మా తోటికోడలు పోసింది కాబట్టి, మేమందరం ఒకే ఫ్యామిలీ కాబట్టి ఇంకా అమ్మవారికి, మా అమ్మకు కూడా చెల్లినట్టే. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్మవారికి అయితే ఓడిబియ్యం అయితే పోద్దామని మనసులో అనుకున్నాను. అమ్మవారి దర్శనం అయితే వితిన్ 5 minutes, అంటే 5 minutes కూడా పట్టలేదు, వితిన్ 2 minutesలోనే అయిపోయింది. సో మాకు లక్కీగా VIP దర్శన్ టోకెన్స్ అయితే దొరికాయి అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల మా బావగారికి అయితే కొన్ని టోకెన్స్ అయితే దొరికాయి. అది తీసుకొని ఇంకా మేము మా ఫ్యామిలీ మొత్తం
మొత్తం విఐపి దర్శనం టోకెన్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం ఒక 2 మినిట్స్లో అయిపోయింది. బయటకు వచ్చేసి అమ్మవారి ప్రసాదాలు అవన్నీ తీసేసుకొని ఇంకా మా టెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అయితే పైన మనకి మునిపుట్ట అని కూడా ఉంటుందన్నమాట. పైన గుండ్లు ఉంటాయి. ఆ మా గుండ్ల మధ్యలో నుంచి కూడా జనాలు ఒకప్పుడు దూరేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి అలౌ చేయట్లేదు అనమాట, అందుకని వెళ్ళలేదు. దర్శనం అయిపోయిన తర్వాత టెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ రాగానే మేమైతే ఇంకా ముందు రోజు అంటే శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉన్నాం కదా, నెక్స్ట్ డే ఇంకా ఫాస్టింగ్ విడిచిపెట్టాలి కాబట్టి వంట అయితే చేసేస్తున్నాం అనమాట. శివరాత్రి అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫస్ట్ అయితే పెరుగన్నంతో ఫాస్టింగ్ విడిచిపెట్టాలన్నమాట. పెరుగన్నం తినేసిన తర్వాత ఇంకేమైనా తినొచ్చు. ఇది ఏడుపాయల జాతర అంటే ఇక్కడ ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకుంటారు అందరూ కూడా. ఇది తాగి తినే జాతర అంటారనమాట చాలా మట్టుకు. సో అందుకని ఇక్కడ మనకు నచ్చిన ఫుడ్ అయితే వండుకోవచ్చు. మేమైతే ఇంకా ఫస్ట్ అయితే పెరుగన్నంతో ఫాస్టింగ్ విడిచిపెట్టేసి ఇంకా తర్వాత చికెన్ మటను ఇలా మనకు కావాల్సిన వంటలన్నీ చేసుకోవచ్చు. అవన్నీ చేసుకొని మంచిగా అందరం కలిసి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కొంచెం చిన్న చిన్న షాపింగ్ అవన్నీ ఉంటాయి కదా, గాజులు అవన్నీ కొనుక్కుందామని. శివరాత్రి రోజు కేవలం అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళడానికి మాత్రమే జనాలు వస్తూ ఉంటారు. శివరాత్రి నెక్స్ట్ డే నుంచి కూడా క్రౌడ్ ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే ఆ రోజే అందరు ఎక్కువ వస్తూ ఉంటారు. వచ్చేసి ఆ రోజే అమ్మవారి దర్శనం చేసుకోవడము, ఆ రోజు ఇంకా అందరూ నాన్ వెజ్ వండుకుంటారు. అమ్మవారికి ఏమైనా మొక్కులు ఉంటే యాటలు ఇచ్చుకుంటారు, కోళ్ళను కోస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బోనాలు ఇస్తారు, అమ్మవారికి వడిబియ్యం పోస్తారు, వారి మొక్కులన్నీ చెల్లించుకుంటూ ఉంటారనమాట. సో శివరాత్రి నెక్స్ట్ డే రోజు మనకి ఇక్కడ ఎడ్ల బండ్లు కూడా తిరుగుతూ ఉంటాయి. చాలా మట్టుకు ఇలాగా మనకి బోనాలు చేసే వాళ్ళు బోనాలు ఇస్తూనే ఉంటారు. ఎడ్ల బండ్లతోని అంటే మనకి ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట గుడి చుట్టూతా కూడా. అవన్నీ కూడా చాలా బాగుంటాయి, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. క్రౌడ్ మాత్రం చాలా ఉంటుంది. చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి చాలామంది తప్పిపోతున్నారు అని చెప్పేసి అని అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు. బట్ అమ్మ దయ వల్ల ఎవరికి ఏం కాదు, అందరూ సేఫ్గా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు రీచ్ అవుతారనమాట. అక్కడ మనకు ఎలక్ట్రిసిటీ ఉండదు. మనం మొబైల్లో ఛార్జింగ్ పెట్టుకోవాలని అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి 50 రూపీస్ పే చేస్తే ఒక 1 అవర్ పెట్టిస్తారు. అది 1 అవర్ అని కూడా చెప్పలేము. ఒక్కోసారి 50% ఛార్జ్ అయిన తర్వాత ఇంక మొబైల్ తీసేసుకోమంటారు. అది 50% అవుతుంది, 50 రూపీస్ కూడా తీసేసుకుంటారు. అట్లా ఉంటుందన్నమాట. అక్కడ సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలి కాల్ ద్వారా అనుకుంటే కనుక అస్సలు అలాంటి ఛాన్సే ఉండదన్నమాట. మనం అక్కడ నుంచి మళ్ళీ బయటికి వచ్చేసరికి మనం ఒక 2 డేస్ 3 డేస్ ఎన్ని రోజులు ఉన్నా సరే అన్ని రోజుల తర్వాత మాత్రమే మనం బయట ప్రపంచానికి కనెక్ట్ అవుతాం అనమాట నెట్వర్క్తోని. సో అప్పటిదాకా మనకు అక్కడ నెట్వర్క్ అయితే ఉండదు. అలా మేము 3 డేస్ అయితే ఉన్నాము. సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ చాలా మటుకు గుర్తుపట్టి నా దగ్గర దాకా వచ్చి మరి మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం నేను ఏమనుకుంటానో ఏమో అని చెప్పేసి అని దూరంగా నన్ను చూసి అక్క ఈ అక్కే అని చెప్పేసి అని వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలా చెప్పుకుంటూ ఉన్నారనమాట చెవుల్లో. అలా చూసినప్పుడు కూడా హ్యాపీ అనిపించింది, మనల్ని చూసి నలుగురు గుర్తుపడుతున్నారే అని. మొన్న 3 డేస్లో రోజుకు ఒక 2-3 అయినా కలిశారు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్. అందరితో ఒక సెల్ఫీ తీసుకుందాం, ఒక వీడియో అయినా తీసుకుందాం అనుకుంటే టైంకి నా చేతిలో మొబైల్ కూడా లేదు. ఇంత మంచి మంచి మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసుకోలేకపోయానే అని చాలా బాధ అనిపించింది. బట్ ఎనీవే మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏడుపాయల టెంపుల్ దగ్గర కలిసిన వాళ్ళలో మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో హాయ్ అక్క అని మెసేజ్ చేయండి. 3 డేస్ ఎలా గడిచిపోయిందో తెలీదు. ఇంకా మొత్తానికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం రానే వచ్చేసింది. ఇది ట్యూస్డే రోజు అనమాట, అంటే లాస్ట్ డే. మార్నింగ్ ఇంకా ఇష్టం వచ్చిందంతా వండుకొని తినేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి అక్కడ షాపింగ్ చేసి మంచిగా ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉన్నాము. ఇంకా ఈవినింగ్ అయితే అందరం బయలుదేరిపోతున్నాం అనమాట. వాళ్ళు ఎలాగో వెహికల్లో వచ్చారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ వెహికల్లో స్టార్ట్ అయిపోయారు. ఇంకా మేము కూడా బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. ఇదండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.